హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ములుగు జిల్లా తాడ్వాయి మండలము మేడారంలోని వనదేవతల దర్శనానికి జాతర మొదలైంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మలు, పడిగిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. సుమారు 2 లక్షల మంది దర్శించుకుని ఉంటారని ఆలయ నిర్వాహక కమిటీ అధికారి రాజేంద్ర పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టు నేడు ఉభయ సభలలో 2024-25కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది నేడు చర్చకు సాగనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికి సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం సంతాప తీర్మానాలను, అనంతరం శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. భట్టి 2023-24 అనుబంధ అంచనా వ్యయాలపైన తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చ అనేది జరుగుతుంది. దీనికి ఆయన నుంచి సమాధానం ఇస్తారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్ర గవర్నరు తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న మేడారం రానున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం ఆమె ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్లతో కలిసి మేడారంలో ఏర్పాట్లను పరిశీలించారు. వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఇక ఈ జాతరకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లనేవి పూర్తవడంతో ఈ మహోత్సవానికి గవర్నరు, సీఎంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వచ్చే అవకాశం ఉందంటూ తెలిపారు. కొడంగల్, వికారాబాద్ జిల్లా కొడంగల్లోని వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు అనేది జారీ చేసింది. కొడంగల్లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తున్నారు. మెడికల్ కాలేజీతో తెలంగాణతో ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకుంది. కొడంగల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో పాటు 60 బీఎస్సీ నర్సింగ్ కోర్సులు, 50 ఫిజియోథెరపీ, 50 పారామెడికల్ సీట్లు అనేవి అందుబాటులోకి రానున్నాయి. పాకిస్తాన్ ఎన్నికలను ప్రభావితం చేసిన సైన్యం అధికారంలోకి ఎవరు రావాలన్న విషయాన్ని శాసించే దిశగా పావులు కదుపుతుంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో PMLN సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఆదివారం పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో PMLNకు 75 సీట్లు దక్కాయి. ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ PTI పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అధికంగా 101 స్థానాలను సాధించారు. సైన్యం కోరుకుంటున్న PMLN అధికారంలోకి రావాలంటే బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 స్థానాలు, ఈ 54 స్థానాలు ఉన్నవారు 75 సీట్లు దక్కించుకున్న వారికి మద్దతు తెలిపితే అప్పుడు రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన తర్వాత MQM-Pతోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సీట్ల సంఖ్య 133. తొలిసారిగా తెలుగులోనూ CAPF నియామక పరీక్ష మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో CAPFలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకాల కోసం తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో తొలిసారిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్లకు కూడా ఇవి అదనంగా చేర్చనున్నారు. ఈ నెల 10న మొదలైన పరీక్షలు మార్చి 7 వరకు కొనసాగుతాయి. దేశంలో 128 నగరాల్లో 48 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు ప్రాంతీయ భాషల్లోనూ వీటిని రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
పరీక్షలను ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చి ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయాలు తీసుకుంది. ట్రయల్ కోర్టులను ఇక నుంచి కింది కోర్టులు అని ప్రస్తావించొద్దని తన రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు సూచించింది. ఇవి ఇచ్చిన రికార్డులను సరే దిగువ న్యాయస్థానాల రికార్డులు అని అనకూడదని కూడా ఆదేశించింది. బదులుగా ట్రయల్ కోర్టు అని, ట్రయల్ కోర్టు రికార్డులని ప్రస్తావించాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని ఐఐటి మండి వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లను ఎలా వాడుకోవచ్చో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ఈ డ్రోన్ దీదీ అనే పేరుతోని ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి దఫా ఫస్ట్ ఫేజ్లో 20 మంది అమ్మాయిలను ఎంపిక చేసుకొని వారికి 3 నెలల పాటు వ్యవసాయ డ్రోన్లను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, వాటిని ఉపయోగించి క్రిమి సంహారకానికి చల్లడం, తద్వారా ఉపాధి మార్గాలు పొందడం వంటి నేర్పిస్తుంది. డ్రోన్ వినియోగం వల్ల సమయం ఆదా అవుతుంది. అధిక రసాయనాలను వాడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చల్లేటప్పుడు వాటి ప్రభావం పడి ఆరోగ్యం పాడయ్యే ప్రమాదము ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద కమతాలైన రైతులను డ్రోన్ సేవలు అందించడం ద్వారా దీనిని ఉపాధి మార్గంగా మలుచుకోవచ్చు అంటున్నారు ఐఐటి మండి నిర్వాహకులు. సిఏఐఆర్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో అమ్మాయిలు ఈ శిక్షణను అందిపుచ్చుకుంటున్నారు. విద్యుత్ చట్టం ప్రకారం వార్షిక ఆదాయం అవసరాలు ఏఆర్ఆర్ నివేదిక నిర్ణీత గడువులోగా ఇచ్చి తీరాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏఆర్సీ హెచ్చరించింది. ఈ నివేదిక దాఖలకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పొడిగించాలని డిస్కంలను కోరగా చట్టం ప్రకారం కుదరదని ఈఆర్సీ తాజాగా సమాధానం ఇచ్చింది. ఆదాయ వ్యయాల ఆధారంగా ఆర్థిక సంవత్సరం 2024-25లో వార్షిక ఆదాయాల అవసరాలు వివరించే నివేదికను 2023 నవంబర్ కల్లా ఈఆర్సీకి అందజేయాలని సూచించింది. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న పాకాల అభయారణ్యం వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లా ఈ 3 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ పాకాల అభయారణ్యంలో 150 రకాల పక్షులు ఉన్నాయని, మరో 11 కొత్త రకం పక్షులను బర్డ్స్ ఫోటోగ్రాఫర్లు గుర్తించినట్లు అడవి అధికారులు తెలిపారు. హైదరాబాద్ బర్డింగ్ ఫాల్స్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో బర్డ్స్ ఫోటోగ్రాఫర్లు ఈ కొత్త రకం పక్షులను ఫోటోలు తీశారని ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేశ్వరరావు, విశ్రాంత డిఎఫ్ఓ పురుషోత్తం, సీనియర్ బర్డ్ ఫోటోగ్రాఫర్ జగన్ అనేవారు తెలిపారు. నేడు దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన జరుగుతుంది. సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రము కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు కానున్నది. ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ కేంద్రంలో భారతీయ కళామండపం ఆడిటోరియాన్ని నిర్మించాలని ఆ శాఖ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ విభూషణ్, పద్మశ్రీలు అవార్డులు పొందిన వారిని కేంద్ర ప్రభుత్వం సన్మానించనుంది. ఓయు విశ్రాంత ఆచార్యుడు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ముండ్ర ఆదినారాయణ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఇతను 20 ఏళ్లుగా జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నారు. 2016 నుంచి 2018 వరకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు అకాడమీకి రసాయన భౌతిక శాస్త్రం పుస్తకాలు రాస్తూ సంపాదకులుగా ఉన్నారు. ప్రస్తుతం జన విజ్ఞాన వేదికకు మెంటార్గా పనిచేస్తున్నారు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కాన్సెప్ట్తో చిన్నారులకు సైన్స్ను అభిరుచి కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో 85 ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం ఆయన స్వస్థలం. భార్య మరణించగా కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. మంగళవారం మల్లాపూర్లో అంత్యక్రియలు అనేవి జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ దిశగా భూమిని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్ సామరియా అన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE
ఆధ్వర్యంలో చేపడుతున్న మిషన్ లైఫ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్ని ప్రతి ఒక్కరికి చేరువగా చేయాలన్న సంకల్పంతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఎంసీహెచ్ఆర్డి, టీఎస్ రెడ్కో సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి సిఐసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, ట్రోలింగ్ పైన ధైర్యంగా తిరగబడాల్సిన అవసరం ఉందని ఖమ్మంలోని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 7వ మహాసభలను ప్రారవే అనే పేరుతో నిర్వహించారు. ట్రోలింగ్ అనుభవాలు చర్చ అనే అంశంపైన సభలు జరిగాయి. స్త్రీలపై జరుగుతున్న ట్రోలింగ్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో ఎక్స్ వేదికగా ఓ ఫోరంను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు వక్తలు సూచించారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన 3వ విదేశీ క్యాంపస్ శ్రీలంకలో ఏర్పాటు కానున్నట్టు తెలుస్తుంది. ఆ దేశంలో క్యాండీ నగరంలో ఈ క్యాంపస్ను ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. శ్రీలంకలో ఐఐటి ఏర్పాటు గురించి గత నవంబర్లో 2024 బడ్జెట్ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రస్తావించారు. ఆ వెంటనే శ్రీలంక ప్రభుత్వాన్ని ఉన్నత ప్రతినిధి బృందం మద్రాస్ ఐఐటిని సందర్శించింది. అలాగే ఐఐటి ఢిల్లీ, అబుదాబిలో క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి యుఏఈ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. బ్రిటన్ కూడా ఐఐటి క్యాంపస్ను ఆహ్వానించడానికి సంసిద్ధత అనేది వ్యక్తం చేస్తుంది. ఇస్లామిక్ విప్లవ 45వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఇరాన్ ఘనంగా నిర్వహించింది. దేశంలోని ప్రధాన వీధులు, కూడళ్ల గుండా వేల మంది ప్రదర్శనలు నిర్వహించారు. మత నినాదాలతో అనేక బ్యానర్లు వెలిశాయి. రాజధాని టెహరాన్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చేరాయి. అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను తగలబెట్టారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు స్త్రీలలో కంటే పురుషుల్లోనే అత్యధికంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 1995 నుంచి 2001 వరకు జరిగిన 36,640 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలో 29,695 80% పురుషులపై, 6,945 స్త్రీలపై జరిగాయని వివరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను రష్యా మరొకసారి బలపరిచింది. ఈ మేరకు ఢిల్లీకి అన్ని అర్హతలు ఉన్నాయని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ అగ్రనేత ఇమానియల్ హనియే కుమారుడు హజెమ్ హనియే 22 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనిపై స్థానిక మీడియాతో పాటు ఇజ్రాయెల్ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 112 మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాజాలో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి పునరావాస కార్యాలయం భవనాల కింద భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. 700 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు లోతుతో దీనిని నిర్మించారు. దీనికి సంబంధించిన ఎక్స్ వేదికగా వీడియోను పోస్ట్ చేసింది. భారత ప్రభుత్వము 2024 ఫిబ్రవరి 9న మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్లతో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లను భారతరత్నకు ఎంపిక చేసింది. వీరి వివరాలను ఒకసారి షార్ట్కట్గా చూసినట్టయితే, పివి నరసింహారావు ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న జన్మించారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత 1991 జూన్ 21న పివి నరసింహారావు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కాలంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలు అనేవి మొదలయ్యాయి. ఈయన 2004 డిసెంబర్ 23న మరణించారు. చౌదరి చరణ్ సింగ్ 1902 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లోని హఫోడ్కు సమీపంలో నూర్పూర్లో జన్మించారు. యూపీలో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా 1967 ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1980 జనవరి 14 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1987 మే 29న కన్నుమూశారు. ఎంఎస్ స్వామినాథన్, మానకొంబు సాంబశివన్ స్వామినాథన్
1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఆయన సారథ్యంలో నేషనల్ కమిషన్ ఆన్ పెర్ఫార్మెన్స్ ఎన్సిఎఫ్ ఏర్పాటైంది. స్వామినాథన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. రామన్ మేఘసేసే, ఇందిరాగాంధీ శాంతి బహుమతి సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఈయన 2023 సెప్టెంబర్ 28న మరణించారు. బీహార్ మాజీ మంత్రి కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు కేంద్రం ఇటీవలే భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. 2024లో మొత్తంగా 5గురికి, అద్వానీ మినహా అందరికీ మరణాంతరమే ఈ భారతరత్న పురస్కారాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఒకే ఏడాది ఇంతమందికి ఈ భారతరత్న అవార్డు అనేది దక్కలేదు. ఇంతకుముందు 1999 సంవత్సరంలో గరిష్టంగా 4గురికి ప్రకటించారు. గత 10 ఏళ్లలో 12 మంది భారతరత్న దక్కింది. దీంతో ఇప్పటివరకు ఈ పురస్కారానికి ఎంపికైన వారి సంఖ్య మొత్తం 53కు చేరింది. 50వ భారతరత్న పురస్కారము ఎల్కే అద్వానీకి దక్కింది. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024 ఫిబ్రవరి 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 2,75,891 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,01,177 కోట్లు, మూలధన వ్యయం 29,669 కోట్లు, ద్రవ్యలోటు 53,227 కోట్లుగా, రెవెన్యూ మిగులు 4,424 కోట్లు. మొత్తం బడ్జెట్లో 25% అంటే 53,196 కోట్లు 6 గ్యారంటీలకు ప్రభుత్వం కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 19,746 కోట్లు కేటాయించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇళ్ల నిర్మాణ కోసం 7,740 కోట్లను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం సాగునీటి రంగానికి 28,024 కోట్లు ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 45,449 కోట్లను కేటాయించింది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓటమిని చవిచూసింది. విజృంభించిన బియర్డ్మన్ మెక్మిలన్ ఆస్ట్రేలియాకే కప్పు సొంతం అయింది. ఆస్ట్రేలియా సాధించిన అండర్-19 ప్రపంచ కప్ టైటిళ్లు ఇప్పటివరకు చూసినట్టయితే మొత్తం 4 సార్లు అండర్-19 ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. 1985, 88లో, 2002, 2010, 2024లో 4 సార్లు ఛాంపియన్గా గెలిచింది. అండర్-19 ప్రపంచ కప్లో భారత్ రన్నరప్గా నిలిచిన సందర్భాలు మొత్తం 4 ఉన్నాయి. 2006, 2016, 2020, 2024లో 4 సార్లు రన్నరప్గా ఉంది. ఇక ఒకసారి స్కోర్ బోర్డు పరిశీలించినట్టయితే ఆస్ట్రేలియా, భారత్ 2 మ్యాచ్లు వీటికి సంబంధించిన ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 43.5 ఓవర్లలో భారత్ 174 స్కోర్ చేసింది, ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులను చేసింది. రంజీ ట్రోఫీ ఫైనల్లో హైదరాబాదు నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసిన తనయ్ త్యాగరాజన్ 81 బాళ్లలో 6 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో విజృంభించినంతతో నాగాలాండ్తో రంజీ మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ప్లేట్ డివిజన్లో హైదరాబాదు ఫైనల్కు కూడా చేరింది. గ్లెన్ మ్యాక్స్వెల్ 55 బంతుల్లో 120 పరుగులు చేశాడు. దీనిలో 12 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. మెరుపు శతకం సాధించడంతో వెస్టిండీస్తో 3 టీ20ల సిరీస్లో ఆసీస్ ఓ మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం రెండో టీ20 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పసిడిపై ఆశలు రేపిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ రజతం తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ 2-3 తేడాతో జూనియర్ ఆసియా ఛాంపియన్
సబీనా బోబోకులోవా ఉజ్బెకిస్తాన్ చేతిలో పోరాడి ఓడింది. విజయం కోసం గట్టిగా ప్రయత్నించినా కానీ 20 ఏళ్ల ప్రత్యర్థిపైన నిఖత్ పైచేయి సాధించలేకపోయింది. ఈ పోరు హోరాహోరీగా సాగింది. డిఫెన్స్ పరంగా నిఖత్ కాస్త పట్టు వదిలినట్టు కనిపించింది. తొలి 2 రౌండ్లలో ఆమె వెనకబడింది. 3వ రౌండ్లో నిఖత్ పుంజుకున్న అప్పటికే ఆలస్యమైంది. భారత టెన్నిస్ యువ కెరటం సుమిత్ నగాల్ స్ఫూర్తివైన ప్రదర్శనతో చెన్నై ఓపెన్ టైటిల్స్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో సుమిత్ 6-1, 6-4తో లూకా నార్డి ఇటలీ పైన గెలిచాడు. 5 సార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన నగాల్ పెద్దగా కష్టపడకుండానే విజయం సొంతం చేసుకున్నాడు. తాజా విజయంతో నగాల్ టాప్ 100 లోపు ర్యాంకు 98కు చేరుకున్నాడు. 2019లో ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ తర్వాత 100 లోపు సింగిల్స్ ర్యాంకు సాధించబోతున్న భారత ఆటగాడు నగాల్గా నిలవడం FIH ప్రో లీగ్ హాకీ టోర్నీలో భారత్ మరో మేటి విజయం సాధించింది. శనివారం స్పెయిన్ను 4-1తో చిత్తు చేసిన భారత్ ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ప్రపంచ నెంబర్ 1 నెదర్లాండ్స్ను పెనాల్టీ షూటౌట్లో 4-2తో ఓడించింది. గోల్ కీపర్ శ్రీజేష్ 3 అద్భుత సేవ్లతో జట్టును గెలిపించింది. షూటౌట్లో భారత్ తరపున హర్మన్ప్రీత్, సుఖ్జీత్, లలిత్ కుమార్, షంషేర్ సింగ్ గోల్స్ కొట్టారు. వినెసహాస్ ఫ్రీస్టైల్ ఛాలెంజ్ చెస్ టోర్నమెంటు క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా అమెరికాతో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ తలపడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్లో శ్రీలంక మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. దక్షిణాఫ్రికా T20 SAT T20లో లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు మరోసారి అదరగొట్టింది. వరుసగా 2వ సీజన్లోనూ టైటిల్ సొంతం చేసుకుంది. ఇవి ఫిబ్రవరి 12, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.